ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు PDTV. మనతో పాటు ఉన్నారు సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నడుస్తుంది హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఏ విధంగా ఉండబోతుంది ఏమంటారు? ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో కన్వెన్షనల్ కూల్చేశారు, కొందరికి నోటీసులు ఇచ్చారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా అనేటువంటి ఒక ఏజెన్సీని తీసుకురావటం అనేది నిజంగా మంచి విషయమే. ఎందుకని అంటే ఒకప్పటి హైదరాబాద్కి ఇప్పటి హైదరాబాద్కి కనుక మనం చూసుకున్నట్లయితే సిటీ ఎక్స్పాన్షన్ పేరుతోటి ఎక్కడెక్కడ చెరువులన్నీ పూర్తి చేసి ఆ చెరువుల్లోకి వాటర్ వెళ్ళేటువంటి తూములన్నీ పూర్తి చేసి బిల్డింగ్లు కట్టేశారు, అపార్ట్మెంట్లు కట్టేశారు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్కి ఈ రకంగా వరదలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఎవరు? ఈ కబ్జాదారులేగా. సో కాబట్టి వాటిని కూలగొట్టడంలో తప్పేం లేదు. ఇంకా వీళ్ళకి ఛాన్స్ దొరక్క హుస్సేన్ సాగర్ వదిలిపెట్టారు, కానీ లేదంటే అది కూడా పూర్తి చేసి చక్కగా మంచి ఫ్లాట్లు వేసేవాళ్ళు, వెంచర్ పడేది, మంచి గేటెడ్ కమ్యూనిటీ పడేది. సో టైం బాగుండి అది బయటపడింది అనుకోవాలి. సో చాలా వరకు పూర్తి చేసినవే, ఎన్నో చెరువుల్ని పూర్తి చేసేసి ఇళ్ళు కట్టారు. సో ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ చర్యలు అటు ప్రతిపక్షం మీద మాత్రమే కాకుండా ఇటు అధికార పక్షం వాళ్ళైనా కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కొన్ని చెరువులు కూడా రీసెంట్గా కొన్ని చెరువులలో కూడా వార్తలు వస్తున్నాయి. చెరువులలో కూడా ప్రైవేటు సంస్థలు కట్టుకున్నారు, వాటిని కూడా కూలుస్తారు అనేది వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అలానే ఇప్పుడు ఏపీలో ఎలా ఉందో, తెలంగాణలో ఎలా ఉందో ఏపీలో అలానే వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా బాగుంటుంది. ఏపీలో కూడా అలాగే వస్తే బాగుంటుంది. ఎక్కడైనా సరే, అది ఏ రాష్ట్రం అయినా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఇలాంటి చెరువులు నాలాలు కబ్జాలు చేసి కట్టడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు వీటికి పర్మిషన్లు ఇచ్చే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్. కూల్చే విషయం ఓకే, దీన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేనే ఒక చెరువుని కబ్జా చేసి లేదంటే ఒక నాలాని కబ్జా చేసి అక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టా. మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నారు, మీకు ఆ విషయం తెలియదు కదా. ఇక్కడ నేను వెంచర్ వేసి ఇంత పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నానంటే లీగల్గానే నేను వెళ్తున్నాననే మీరు ఫీల్ అవుతారు. బ్యాంక్ లోన్ వచ్చింది మీకు. సో అన్నీ పక్కాగా ఉంటేనే లోన్ వస్తుంది. సో కాబట్టి మీకేం తెలియదు. నేను కట్టేసిన ఒక 5 ఏళ్ళ తర్వాత వచ్చి ఇది ఇల్లీగల్ అని చెప్పి అధికారులు కూల్చేస్తే ఇప్పుడు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కున్న మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ బాధపడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇదే. నిజంగా డబ్బులుండి వాళ్ళ కూల్చేస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరైతే మోసం చేసి పర్మిషన్లు తెచ్చుకుని కట్టుకుని ఉన్నారో వాళ్ళకి కూలిస్తే నష్టమేం లేదు. కానీ రూపాయి కూడబెట్టి మనకంటూ ఒక సొంత ఇల్లు వస్తుందిలే అని చెప్పి కొనుక్కున్నటువంటి మధ్యతరగతి పీపుల్ ఉన్నారు, వీళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించాలి. సో అంటే వాళ్ళ గురించి ఆలోచించి కోల్చొద్దని నేను చెప్పట్లా, బట్ వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటనేది చూపించండి. ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఏ పాపం తెలియదు. ఇక్కడ వేసిన వెంచర్ ఓనర్ది తప్పు, వాళ్ళది తప్పు కాదు కదా. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఏంటి? సో ఈ పర్మిషన్ ఇచ్చిన అధికారుల్ని శిక్షించాలి. ముందు వీళ్ళ మీద కేసులు పెట్టాలి. వీళ్ళకి తెలుసు అది నాలా అని తెలుసు, అక్కడ కట్టకూడదని తెలుసు, పర్మిషన్ ఇవ్వకూడదని తెలుసు, అయినా ఎట్లా ఇస్తున్నారు మీరు పర్మిషన్? ఇన్ని నాలాలు ఇన్ని చెరువులు ఆక్రమించి ఇన్ని కట్టారంటే ఏ పర్మిషన్ లేకుండానే కట్టారా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు రావాలి, వాటర్ బోర్డు రావాలి, GHMC వాళ్ళు రావాలి, టౌన్ ప్లానింగ్ అధికారి రావాలి. ఇవన్నీ అప్రూవల్స్ వస్తేనేగా కట్టగలిగేది. అన్నీ ఇంతమంది అప్రూవల్ ఇస్తున్నారంటే ఎంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఇక్కడ అర్థమవుతుంది. సో వీళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే, కేసులు పెట్టాల్సిందే. బాధితులు వాళ్ళు అయినప్పుడు వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలామంది చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, చంద్రబాబు ఇల్లు కూడా కూల్చేయాలి, ఏపీలో కూడా ఇలానే రావాలి, తెలంగాణలో ఇచ్చిన మంచి పరిణామం ఇక్కడ కూడా అలానే రావాలి, కొన్ని ఇప్పుడు కృష్ణానది వరదలు రావడానికి కూడా కొన్ని కారణాలు ఇలాంటివి కూడా ఉన్నాయి, సో చంద్రబాబు ఇల్లు కూడా కూల్చాలి అంటున్నారు. యాక్చువల్గా విజయవాడ వరదలు రావడానికి కారణం కృష్ణానది ఒక్కటే కాదు, బుడమేరు వాగు పొంగటం వల్ల మెయిన్గా వరదలు వచ్చినాయి. ఈ బుడమేరు వాగు ఎందుకు పొంగి అంటే గండ్లు పడినాయి, అవి సిటీలోకి వచ్చినాయి అనేది ఒక వర్షన్. అయితే గండ్లు పడిన మాట వాస్తవం. 3 గంటలు పడి ఈ రోజుతో పూర్తి చేశారు, దాన్ని పక్కన పెట్టేస్తే బుడమేరు వాగును కూడా ఆక్రమించి ఇల్లు కట్టారనేది ప్రధానమైనటువంటి అంశం. దానివల్లే వరద ఫ్లో అనేది సాఫీగా వెళ్ళిపోకుండా అది ఊరి మీదకి డైవర్ట్ అయింది. సో కాబట్టి ఇక్కడ కూడా ఎక్కడెక్కడైతే ఆక్రమణలు జరిగినాయో సిటీ ఎక్స్పాన్షన్లో భాగంగా
ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాల్లో కూడా మొత్తం భారీ స్థాయిలో వెంచర్లు వేసేసారు. సో ఎక్కడైతే తూములు, నాలాలు, ఈ చెరువులు ఇలాంటివన్నీ కబ్జాలు చేసి పూర్తి చేసి కట్టేశారు. ఇవన్నీ కోల్చాల్సిందే. ఇక చంద్రబాబు నాయుడు ఇంటి విషయానికి వస్తే, కృష్ణానది వరద కట్ట లోపల ఉన్నటువంటి ఇల్లు అది. అదే కాదు, ఆ లైన్లో చాలా ఉన్నాయి. గోకరాజు రంగరాజుది ఉంది, ఇస్కాన్ టెంపుల్ కూడా దానికి దగ్గరలోనే ఉంది, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీటిలో దేని మీద అయినా సరే చర్యలు తీసుకోవాల్సిందే. తప్పు చేస్తే అది ఎవరు చేసినా తప్పే. ముఖ్యమంత్రి చేస్తే తప్పు కాకుండా పోదు, సామాన్యుడు చేస్తే తప్పు అయిపోదు. తప్పు చేసింది ఎవరైనా దాని మీద చర్యలు తీసుకోవాలి. అయితే ఇక్కడ అవి FTL లోపల ఉన్నాయా, బఫర్ జోన్ లోపల ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల ఉంటే ఖచ్చితంగా కూల్చేయటమే. ఇక బఫర్ జోన్ లోపల ఉంటే నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి తర్వాత కూల్చవచ్చు. ప్రాబ్లం ఇది. ఫైనల్గా కూల్చడం అయితే కన్ఫర్మ్. అది ఎవరి ఇల్లు అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. తప్పు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే హక్కు గవర్నమెంట్కి ఉంది. దానికి ఎవరైనా సహకరించాలి. అంటే ఏపీలో కూడా ఇలాంటి తరహా ఖచ్చితంగా రావాలి. ఆక్రమణకు గురైన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ఇండ్లుని కూల్చేయాలి, ప్రతి ఒక్క ఏదైనా కూల్చేయాలి అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మధ్యకాలంలో. మరి కానీ ప్రభుత్వం తీసుకురావాలి కదా. సోషల్ మీడియాలో మీరు నేను పోస్టులు పెట్టి గొంతు చించుకొని అరిస్తే ఉపయోగం ఏముంది? ఇలాంటి ఏజెన్సీని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. సో ప్రభుత్వం ఒక జీవో పాస్ చేయాలి, ఒక వ్యవస్థను రూపొందించాలి, దాని ద్వారా చర్యలు చేపట్టాలి. సో అది ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం. వాళ్ళు గనక చర్యలు తీసుకుంటే దాన్ని నేను చెప్పినట్టు ఖచ్చితంగా ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేసి, ఇది హైడ్రా అనేది హైదరాబాద్ వరకు తీసుకొచ్చారు. దీన్ని జిల్లాల పరిధిలో కూడా విస్తరిస్తాము అని చెప్తున్నారు. కాకపోతే చెప్తుంది ఏంటంటే హైడ్రా నేరుగా అక్కడ వెళ్ళదు. సో అక్కడ ఉన్నటువంటి అధికారులే తమ వ్యవస్థను రూపొందించుకుని మీరే చెయ్యండి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక్కడ అలా కాకుండా ఏపీ మొత్తానికి కలిపి ఒక వ్యవస్థను తీసుకురాగలిగితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అక్కడ వినియోగించుకునే విధంగా, సో అలాగే అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే విధంగా నిజంగా తీసుకొచ్చి ఈ కబ్జాలన్నింటినీ కూడా అరికట్టగలిగితే చాలా బాగుంటుంది. చాలా డిజాస్టర్కి వీళ్ళు ఆక్రమణలకు గురైన వాటికి రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది గుల్ చేస్తే ఇంకా బెటర్ కదా, అంటే త్వరగా చేస్తే 90% ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తాయి. సింపుల్గా మాట్లాడుకుందాం మనం, ఎక్కడి వరకో వద్దు. ఒక విజయవాడే తీసుకుందాం మనం. ఇప్పుడు విజయవాడలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒక్కసారి గమనిస్తే, ఒకసారి విజయవాడ మెయిన్ సెంటర్లోకి వెళ్తే, ఇప్పుడు సిద్ధార్థ కాలేజీ బ్యాక్ సైడ్ కానీ, సున్నబట్టి సెంటర్లు కానీ, ఇంకా ఇటు పక్కన యనమల కుదురు వైపు కానీ మీరు ఎక్కడ చూసినా కొండల మీద దాదాపు కొండ చివరి వరకు కూడా ఇళ్ళు ఉన్నాయి. అంటే అధికారులు ఇవ్వకుండా కట్టుకోలేరు వాళ్ళు. సో ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? అసలు యాక్చువల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి కొండల మీద ఉన్న వాటికి. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా అప్రూవల్ ఇచ్చింది? కొండ ప్రాంతాల్లో ఇల్లు కట్టకూడదు కదా, అవి బఫర్ జోన్స్ కదా. మరి అక్కడ ఎట్లా కట్టారు ఇల్లు? వీటికి పర్మిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంత పై వరకు కరెంట్ లైన్ ఎట్లా వేశారు? వాటర్ పైప్ లైన్ ఎట్లా వేశారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? గవర్నమెంట్ వీళ్ళు ఎందుకు ఖాళీ చేయించట్లేదు? ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోవట్లేదు? అలాగే కృష్ణలంక ఏరియా, ఇటు ఏదైతే బస్ స్టాండ్ రోడ్డు వారధి దగ్గరకు వచ్చి కలుస్తుందో ఆ రోడ్డుకి అటు పక్కన ఉన్నవి మొత్తం బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్ళే. అది మొత్తం కృష్ణలంక ఏరియా. వరద వస్తే ఫస్ట్ మునిగేది అదే. సో యాక్చువల్ వాళ్ళు ఖాళీ చేయించాలి, కానీ ఏం చేస్తున్నారు? దాన్ని ప్రొటెక్ట్ చేసి దానికి ఒక రిటైనింగ్ వాళ్ళు కట్టారు. ఎందుకు కట్టారు? సరే సేమ్ అటుపక్క చూసుకుంటే గుంటూరు డిస్టిక్ వైపు తాడేపల్లి నిన్న వచ్చినటువంటి వరదలకి అటు సైడ్ సగం మునిగింది. మహానాడు రోడ్డు వరకు వెళ్ళింది. రోడ్డుకి అటు సైడ్ ఉన్నవన్నీ సేఫ్ ఉన్నాయి, రోడ్డుకి ఇటు సైడ్ ఉన్న ఇళ్ళన్నీ మునిగినాయి. ఎందుకు మునిగినాయి? అది వరద కట్ట. ఆ రోడ్డు వరకు అది వరద కట్ట, దాని లోపల ఏవి కూడా ఉండకూడదు, అయినా కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకి రోడ్లు వేస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, మున్సిపల్ వాటర్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వై? బికాస్ ఆఫ్ ఓటు బ్యాంక్ రాజకీయాలు. వాళ్ళని అక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేసిన ఏ ప్రభుత్వానికైనా సరే అక్కడ వ్యతిరేకత ఎదురవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి ఓట్లు పడవు. అంటే లాస్ట్ టైం జగన్ ఇల్లు కట్టుకుంటున్నా అని ఆ కరకట్ట మీద వద్దు ఇల్లులు వరదలు వస్తే పోతాయి అని అది మార్చి వేరే చోట ఇచ్చారు వాళ్ళకి అందుకు వేరే చోట ఇవ్వలేదు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆ కరకట్ట మీద లేవు ఇల్లు, అటువైపు లేవు, ఇటువైపు ఉన్నాయి. సో జగన్ ఇల్లు కట్టుకున్నది ఒక వెంచర్లో కొంత పార్ట్ ఓన్గా కొనుక్కుని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. అది ఒక చిన్న సందది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన సెక్యూరిటీకి ఇబ్బంది అయ్యిద్ది అనేటువంటి ఉద్దేశంతో ఆ సందులో ఉన్నటువంటి ఇల్లోళ్ళందరినీ బలవంతంగా ఖాళీ చేపించి వాళ్ళు చాలా ధర్నాలు కూడా చేశారు. వేరే చోట స్థలాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని అక్కడికి తరలించారు.
కరకట్ట గురించి అయితే అంటే ఇంతకుముందు సిపిఎం ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు చాలా వరకు పక్కనే ఇచ్చారు ఇల్లులు, కానీ అప్పుడు ప్రభుత్వం వాళ్ళు తప్పు కాదంటారు. అప్పుడు ఎవరిదైనా తప్పే. చాలా మందికి స్థలాలు ఇచ్చారు అంటే అప్పట్లో అక్కడ వరకు కట్ట వేరేలా ఉండేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఆక్రమించి శాంతం కట్ట లోపల దాకా వెళ్ళారు. ఇప్పుడు చాలా కట్ట వెంటనే ఎక్కడో దూరంగా ఇచ్చిన ఇల్లు, ఎలాగూ ఇక్కడ ఇళ్ల స్థలం ఇచ్చారు, ఇక్కడ 4 ఇళ్ళు ఉన్నాయి కదా అని దాని పక్కన కట్టుకుంటూ తీసుకెళ్లి నది మధ్యలో వరకు ఇల్లు కడితే ఎట్లా ఉంటది? సో అదే జరిగింది ఇక్కడ. ఎక్కడో ఒక చోట ఇస్తే ఇల్లు, దాన్ని వీళ్ళు ఎలాగూ 7 ఇళ్ళు ఉన్నాయి కదా తర్వాత మనకు కూడా పట్టాలు ఇస్తారులే అని చెప్పి పెంచుకుంటూ పోయి నది దాకా కట్టారు వాటిని. అయినా కానీ వాళ్ళు మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, ఇవన్నీ చేయించుకుంటున్నారు కదా, అన్నీ జరుగుతున్నాయి. అదేగా ఆశ్చర్యం. అది బఫర్ జోన్ అని తెలిసి కూడా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వాటికి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, అధికారులు సంతకాలు పెడుతున్నారు, మరి వాటికి పర్మిషన్లు ఇస్తున్నారు, టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్లు ఇస్తున్నారు, మరి ఎన్ని ఫ్లోర్లు వేయాలి ఏంటి మొత్తం డిసైడ్ చేసి చెప్తున్నారు, వాటర్ కనెక్షన్ ఇస్తున్నారు, కరెంట్ కనెక్షన్ ఇస్తున్నారు. ఇన్ని జరుగుతున్నాయి కదా. దీస్ ఆర్ డూయింగ్ ఇన్ ద లీగల్ వే. అన్నీ లీగల్గానే జరుగుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే అసలు అవన్నీ కట్టకూడనివి. ఆ దరిద్రమే ఏంటో అర్థం కానటువంటి అంశం. వీటి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు. ఎందుకంటే తీసుకుంటే ప్రభుత్వం కూలిపోయింది. అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు కాకపోవచ్చు, వచ్చే ఎలక్షన్స్కి ఇక వాళ్ళు గెలవరు. కాబట్టి చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రేపొద్దున ఓట్ బ్యాంక్ మీద పడుతుందంటారా? పడదు, దాదాపుగా పడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కూలగొడుతున్నవన్నీ కూడా బడాబాబులయ్యే కూలగొడుతున్నాడు. సో వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ల జోలికి వెళ్తారో అప్పుడు ఎఫెక్ట్ పడుతుంది గవర్నమెంట్కి. ఇప్పుడు ఇనార్బిట్ మాల్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మాదాపూర్ ఏరియాలో కావూరి హిల్స్, కాకతీయ హిల్స్, నెక్టార్ కాలనీ వీళ్ళన్నిటికీ నోటీసులు ఇచ్చాడు. ఇవన్నీ పీపుల్ ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లు ఇవన్నీ. ఇది ఎక్కడుంది? దుర్గం చెరువు FTL లిమిట్స్లో ఉన్నాయి అవి. సో కాబట్టి ఇవి ఖాళీ చేయాలి. అక్కడ దగ్గరలోనే ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. ఆయన అది కొన్నాడు. యాక్చువల్గా ఆయన కట్టించుకున్నది కాదు, వేరే వాళ్ళ దగ్గర కొన్నాడు దాన్ని. సో ఆయనకి తెలియదు అది FTL లిమిట్లో బఫర్ జోన్లో ఉందని. సో కాబట్టి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు, 1 మంత్ టైం ఇచ్చారు. ఈ 1 మంత్ లోపు వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటే నో ప్రాబ్లం. స్టే తెచ్చుకోకపోతే చట్ట ప్రకారం అవి కూలగొడతారు. అప్పుడు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఈ దీంట్లో అపార్ట్మెంట్లు కొన్న వాళ్ళందరికీ అప్పుడు వ్యతిరేకత మొదలవుతుంది. వీళ్ళు మాకు ఎందుకు ఈ పరిస్థితులు, మేము ఇంత డబ్బులు పోసి కొన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వమే కదా పర్మిషన్లు ఇచ్చింది. అదే ఈ ప్రభుత్వం కాకపోవచ్చు, ఏదో ఒక ప్రభుత్వమే కదా పర్మిషన్లు ఇచ్చింది. ఆ రోజు తెలియదా మీకు ఇది బఫర్ జోన్ అని? ఆ రోజు తెలియదా ఇది మీకు FTL లిమిట్లో ఉందని? మీరే పర్మిషన్లు ఇచ్చి ఇది అన్యాయం అని మీరే కూలగొడితే ఈ డబ్బులు పెట్టుకున్న వాళ్ళందరూ ఎటు పోవాలి? వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఈ కడుపు మంట రేపు ఎలక్షన్లో పడింది. ఓకే, థ్యాంక్ యూ సార్.